2 నిమిషాలు చూద్దామని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 2 గంటలైనా బయటికి రావాలి అనిపించదు. ఎందుకో తెలుసా? దీని వెనుక పవర్ఫుల్ సైకాలజీ ఉంది. దాని పేరే అల్గారిథమ్స్. అసలు అల్గారిథమ్స్ అంటే ఏమిటి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి? ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎంటర్టైన్మెంట్ పేరుతో మనుషుల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, వాటి నుంచి మనం ఎలా బయటకు రావాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్గారిథమ్స్ అంటే మీకు నచ్చిన కంటెంట్ మాత్రమే మీకు చూపిస్తూ నచ్చని కంటెంట్ని ఫిల్టర్ చేసేది అల్గారిథమ్ సిస్టమ్. ఓవరాల్గా మీ వాచింగ్ కంటెంట్ని అనలైజ్ చేసి మీరు సోషల్ మీడియా యాప్ను ఓపెన్ చేసినప్పటి నుండి మీ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. ఎలాగంటే మీరు ఒక పొలిటికల్ న్యూస్ కొంతసేపు చూసి బ్యాక్ రావాలనుకుంటే వెంటనే ఒక ఇంట్రెస్టింగ్ షార్ట్ వీడియో కనిపిస్తుంది. మీరు యాప్ని క్లోజ్ చేద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో, గాసిప్ లేదా రూమర్ లేదా కామెడీ ట్రాక్ని ప్రజెంట్ చేసి మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. ఈ అల్గారిథమ్స్ సైకాలజీని ఎలా వాడుకుంటుందో చూద్దాం. నెంబర్ 1, డోపమైన్ లూప్ అంటే అడిక్షన్. మీరు ఒక ఫన్నీ వీడియో చూస్తే మీకు సంతోషం కలుగుతుంది. దీనికి కారణం డోపమైన్. మీరు కొంచెం బాధలో ఉన్నప్పుడు ఒక మోటివేషన్ వీడియో చూస్తే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది. ఏదైనా సర్ప్రైజ్ వీడియో చూసినప్పుడు బ్రెయిన్కి ఇంకా చూడాలనిపిస్తుంది. నెంబర్ 2, అన్లిమిటెడ్ కంటెంట్. మీరు ఎంతసేపు చూసినా, ఎన్ని రోజులు చూసినా సరిపోనంత కంటెంట్ సోషల్ మీడియాలో ఉంది. మీరు స్క్రోల్ చేస్తున్నంతసేపు కనిపిస్తూనే ఉంటుంది. నెంబర్ 3, నోవింగ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ వీక్నెస్. మీరు ఎలాంటి కంటెంట్ని ఎక్కువగా ఇష్టపడతారో అల్గారిథమ్కి తెలుసు. అలాగే మీ వీక్నెస్ కూడా తెలుసు. ఏదైనా వీడియో ఎడిటింగ్ చూసారనుకోండి, వరుసగా ఎడిటింగ్ ట్యుటోరియల్స్ వస్తాయి. ఎంటర్టైన్ అవుతున్నారు సరే, ఈ అల్గారిథమ్స్ వల్ల జరిగే నష్టాలు కూడా తెలుసుకుందాం. ఈ అల్గారిథమ్స్ని మిస్యూజ్ చేస్తే డేంజరస్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందులో నెంబర్ 1, టైం లాస్. ఏదైనా కొత్త విషయం, మీ కెరీర్కి ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకుంటే పర్వాలేదు, కానీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకుంటే చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2, కంపారిజన్ ట్రాప్. సోషల్ మీడియాలో ఏదో వీడియో చూసి నాకు బైక్ లేదు, కార్ లేదు, నేను రిచ్ కాదు అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం లేదా బాధపడటం. నెంబర్ 3, లో ఫోకస్. బ్రెయిన్కి షార్ట్ టైంలో ప్లెజర్ ఇవ్వడం అలవాటు చేస్తే ఫ్యూచర్లో ఏ పనిని ఎక్కువసేపు ఫోకస్గా చేయలేరు. చేసే పనిలో ఎక్కువసేపు బ్రేక్ కావాలని కోరుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది మీ గోల్స్ని, లైఫ్ని స్పాయిల్ చేస్తుంది. నెంబర్ 4, ఎమోషనల్ మ్యానిపులేషన్. మీరు కోపంలో ఉంటే మరింత కోపం వచ్చేలా, బాధలో ఉంటే మరింత బాధపడేలా మిమ్మల్ని తయారు చేస్తుంది. ఇందులోంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. నెంబర్ 1, టైం లిమిట్. రోజుకు ఇంతసేపు మాత్రమే చూడాలి అని మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారిగా కాకపోయినా స్లోగా తగ్గుతుంది. నెంబర్ 2, కంట్రోల్ యువర్ ఫీడ్. మిమ్మల్ని డీప్గా హర్ట్ చేసే వాటిని అన్ఫాలో చేసేయండి. మీకు పాజిటివ్ అనిపించినవి మాత్రమే ఫాలో చేయండి. మిమ్మల్ని అతిగా అడిక్ట్ చేసే అల్గారిథం కూడా చేంజ్ అవుతుంది. నెంబర్ 3, కాన్షియస్ స్క్రోలింగ్. సోషల్ మీడియా స్క్రోలింగ్కి ఎండ్ లేదు. సో మీ ఫోన్లో బ్యాక్ బటన్ వాడకుండా డైరెక్ట్ క్లోజ్ బటన్ని యూజ్ చేయండి. మీరు బ్యాక్ బటన్ నొక్కితే ఇంకో కొత్త వీడియో వస్తుంది. నెంబర్ 4, టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్. ఫోన్ని మీరు వాడాలి, ఫోన్నే మిమ్మల్ని వాడకూడదు. అందుకని నోటిఫికేషన్స్ ఎప్పుడూ టర్న్ ఆఫ్లో ఉంచండి. నెంబర్ 5, డోపమైన్ డిటాక్స్. రోజుకి 2 గంటలు నో ఫోన్ అనే రూల్ పెట్టుకోండి. అది స్లోగా పెంచండి. మీ డోపమైన్ రిలాక్స్ అవుతుంది, బ్రెయిన్ రీసెట్ అవుతుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అల్గారిథం మీ శత్రువు కాదు, అది ఒక సిస్టమ్ అంతే. దాన్ని మనమే రైట్ వేలో యూజ్ చేసుకోవాలి. అది మనల్ని కంట్రోల్ చేయకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.